మేడ్చల్ జిల్లా పరిధిలో 50 లక్షల రూపాయల విలువ గల ఎర్రచందనాన్ని సీజ్ చేశారు. ఏలూరు నుంచి నాగ్పూర్ తరలిస్తూ ఉండగా మేడ్చల్ రింగ్ రోడ్డు వద్ద ఎస్ఓటీ అధికారులు పట్టుకున్నారు. ఎర్రచందనం తరలిస్తున్న ముగ్గురు నిందితుల్ని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే యూపీకి చెందిన డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 50 లక్షల రూపాయల విలువ గల ఎర్రచందనాన్ని సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఏలూరు నుంచి నాగ్పూర్ తరలిస్తూ ఉండగా మేడ్చల్ రింగ్ రోడ్డు వద్ద ఎస్ఓటీ అధికారులు పట్టుకున్నారు. ఎర్రచందనం తరలిస్తున్న ముగ్గురు నిందితుల్ని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే యూపీకి చెందిన డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం వాహనాన్ని అయితే ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. దాదాపు 50 లక్షల పైనే విలువ చేసే ఈ ఎర్రచందనం అయితే పట్టుకోవడం జరిగింది. ముగ్గురు అదుపులో కూడా తీసుకున్నారు. అలాగే ఈ అటవీ శాఖ అధికారులు కూడా ఇవన్నీ కూడా అప్పగించడం జరిగింది. ఏలూరు నుండి నాగపూర్ తరలిస్తుండగా బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో మేడ్చల్ రింగ్ రోడ్ వద్ద మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు అయితే ఈ వెహికల్స్ అయితే తనిఖీ చేసే క్రమంలో ఈ ఏదైతే ఎర్రచందనం ఉన్న వెహికల్ అయితే పట్టుకోవడం జరిగింది. అలాగే యూపీకి చెందిన డీసీఎం కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముగ్గురును కూడా అదుపులో తీసుకున్నారు. ఈ అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ఏదైతే ఏలూరు నాగ్పూర్ తీసుకెళ్తున్న ఈ ఎర్రచందనం విలువ కూడా సుమారు 50 లక్షల పైన ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఏదైతే మేడ్చల్ రింగ్ రోడ్ దగ్గర చెకింగ్ సమయంలోనే ఈ వాహనాన్ని అయితే ఎస్ఓటీ అధికారులు అయితే పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తిగా ఫారెస్ట్ అధికారులకు అయితే అప్పచెప్పడం జరిగింది. అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా కేసు అయితే నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేపడతామని కూడా చెప్పారు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.